మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. నెంబర్ 1, ట్విట్టర్ లో అత్యధిక సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్న ఇండియన్ లీడర్ ఆయనే. ఆయన ట్విట్టర్ అకౌంట్ కి 9 కోట్ల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. నెంబర్ 2, ప్రధానమంత్రి అనగానే ఆయనకు ఎంతో మంది వ్యక్తిగత సిబ్బంది ఉంటారని మనం ఊహించుకుంటాం. కానీ మోదీ గారు చాలా సాదాసీదా వ్యక్తి. ఆయనకు పర్సనల్ స్టాఫ్, వ్యక్తిగత సిబ్బంది కేవలం 3 మాత్రమే. నెంబర్ 3, ఒక వ్యక్తి రాజకీయాల్లో ఉంటే అతని కుటుంబ సభ్యులు భార్య, కొడుకు, కూతురు, అల్లుడు అందరూ ఏదో ఒక పదవి పట్టుకు వేళ్లాడుతూ ఉంటారు. అంటే కుటుంబ పాలన అన్నమాట. నరేంద్ర మోదీ గారు ఇందుకు పూర్తి ఎక్సెప్షన్. ఆయన కుటుంబ సభ్యుల్లో కాదు కదా, దూర బంధువుల్లో కూడా ఎవరూ రాజకీయాల్లో లేరు. అన్నట్లు కుటుంబ పాలన అంటే మీకు ఎవరు గుర్తొస్తున్నారు? కింద కామెంట్ చేయండి. నెంబర్ 4, 2014లో ప్రతిష్టాత్మకమైన టైమ్ మ్యాగజైన్ కు పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా మోదీ గారు ఎంపికయ్యారు. నెంబర్ 5, మన దేశంలో ఉన్న మొత్తం 29 రాష్ట్రాలని, 7 కేంద్రపాలిత ప్రాంతాలని అన్నిటినీ పర్యటించిన మొట్టమొదటి ప్రధానమంత్రి శ్రీ మోడీ గారే. నెంబర్ 6, అమెరికన్ కాంగ్రెస్ ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించిన మొట్టమొదటి భారత ప్రధాని కూడా శ్రీ నరేంద్ర మోదీ గారే. నెంబర్ 7, ఇజ్రాయెల్ నుంచి భారతదేశం ఎన్నో సహాయాలు పొందినప్పటికీ ఇదివరకు ప్రధానమంత్రులు ఎవరూ ఆ దేశాన్ని సందర్శించలేదు. నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ సందర్శించిన మొట్టమొదటి భారత ప్రధాని. నెంబర్ 8, ప్రతిష్టాత్మకమైన G20 సమావేశాలని విజయవంతంగా నిర్వహించిన మొట్టమొదటి భారత ప్రధాని కూడా శ్రీ నరేంద్ర మోదీ గారే. నెంబర్ 9, ప్రధాని కావడానికి ముందు 2001 సంవత్సరం నుంచి వరుసగా 3 సార్లు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు శ్రీ మోదీ గారు. నెంబర్ 10, ప్రధానమంత్రిగా అతి ఎక్కువ కాలం భారతదేశాన్ని పరిపాలిస్తున్న నాన్ కాంగ్రెస్ ప్రధానమంత్రి కూడా శ్రీ నరేంద్ర మోదీ గారే.